ఇక్కడ స్వామివారు అభయరాముడిగా రాజారాముడిగా ఒకే విగ్రహంలో 2 రూపాలుగా విరాజిల్లుతూ ఉన్నారు. ఇక్కడ ఆ యొక్క రాముల వారు చెప్పినందుకు ఆ పోచమ్మవారు నైరుతి భాగంలో ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశము 56 ఎకరాల విస్తీర్ణంలో ఏకశిల పైన రాముల వారు వెలిసి ఉండడం అనేది చాలా ప్రత్యేకత. ఇక్కడ హనుమంతుల వారు ఉండడు. ఇక్కడ రాజారాముడు అంటే రాజుల క్షత్రియుడు కాబట్టి వారికి మీసం ఉండడం అనేది చాలా ప్రత్యేకతగా ఇక్కడ కోరమీసాల రాముడిగా ఇక్కడ విరాజిస్తా ఉన్నారు. ఇక్కడ అమ్మవారు రాముల వారికి హిందూ సాంప్రదాయబద్ధంగా వెనకటికి భర్త ముఖము భార్య చూడకపోతూ ఉండే ఆ ఉద్దేశంతో చెక్కినటువంటి విగ్రహంగా మనకు ఇక్కడ సీతమ్మ వారు కనపడుతూ ఉంటుంది. పానగొట్టం శివాలయ పానగొట్టం మీద అమ్మవారు రాముల వారు వెలిసి ఉండడం అనేది చాలా ప్రత్యేకత. ఇక్కడ పోచమ్మవారు నైరుతి భాగంలో ఇది ఈ యొక్క దేవాలయము రంగనాయకులటువంటి అంటే పూర్వము 800 సంవత్సరాల క్రితం ఈ యొక్క దేవాలయం కట్టినట్టుగా శాసనాలు మనకు